హలో హాయ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ. ఐ ఆమ్ బ్యాక్. ఎలాగంటారు బా? ఐ ఆమ్ బ్యాక్. హే ఐ ఆమ్ బ్యాక్. ఇంతకుముందు డిలే చేస్తాను. 2 ఛానల్స్ రన్ చేస్తాను ఇప్పుడు. మామూలు కాదు, పిచ్చెక్కిస్తా. ఈయన ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఛానల్ పేరు అలా మార్చి పెడితే బెబ్బే వీడియోస్ పెట్టట్లేదు. ఇంక మనకు తప్పదు. మనకి ఛానల్స్ ఉంచుకొనిగా వీడియోస్ పెట్టకపోతే శుద్ధ వేస్ట్ అనమాట. ఇన్ని రోజులు ఒక బ్లైండ్గా, ఒక మత్తుగా అలా ఉండిపోయాను అనమాట. తింటాను ఎదురువాడు ఇదే చేస్తాను నిజంగా. నేనైతే మన నార్మల్ ఛానల్లో కూడా నేను అసలుకి వీడియోస్ సరిగ్గా పెట్టలేదు. ఏదో అట్లా పెట్టాలి కదా అని చెప్పి సో అలా పెడతా ఉండేదాన్ని. కొంచెం లావు కూడా అయ్యాను నేను, మీరు చూసా ఉంటారు. అంటే ఇందాక పడుకొని నిద్రపోయాను, ముఖం కొంచెం ఉబ్బింది కానీ బట్ రేపు నుంచి అదంతా కాదు. చూద్దాము ఎలా ఉంటుందో. మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా షేర్ చేస్తాను. బట్ వీడియోస్ మాత్రం 2 ఛానల్లో పక్కా కన్ఫామ్గా పెడతాను. ఇప్పుడు ఏంటంటే అలా వచ్చాడు, అలా బయటికి వెళ్ళి అలా వచ్చాడు అనమాట. అలా వచ్చి బయటికి వెళ్దాం రా కానీ అప్పుడు నేను నైటీ మీద ఉన్నా. అప్పుడే వెళ్ళిపోదాం, కారులోంచి దిగనేమో వెళ్ళిపోదాము అని చెప్పి అన్నాను. కాదు ఏంది ఇలానే వస్తావు, డ్రెస్ మార్చుకోవాలని అన్నాడు. ఇక నేను డ్రెస్ మార్చుకోవడం అంటే మనం పక్కా స్నానం చేయడమే. స్నానం లేకపోతే చిరాకు కనిపిస్తుంది. అబ్బా పొద్దున్న ఇక్కడ చికెన్ తీసుకున్నాము, నాటుకోడి తీసుకున్నాము. అబ్బా నాయన ఎంత గట్టిగా ఉందంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు తిను కుక్కర్లో వేసాం, సాటిస్ఫాక్షన్ లేదండి. 500 పెట్టి తీసుకున్నాం అనమాట. అది ఇంత కర్రీ కూడా పెద్దగా అవ్వలేదు ఉడికిన తర్వాత, నాకు అర్థం కాలేదు. అంత ఎక్కువ అయినట్టు అనిపించదు. కిలో చికెన్ లాగా లేదు తెలుసా అది. 850 గ్రామ్స్, కిలో కాదులే 150 గ్రామ్సే కదా తగ్గింది. అదన్నమాట విషయం. ఒక్కొక్కసారి అంతే చికెన్ తెచ్చుకోవడం మానేద్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. నార్మల్ చికెన్ ఉంటుంది కదా, అది చికెన్ మనకి అంత ప్రోటీన్ ఏమి ఉండదు. జస్ట్ ఏదో నార్మల్ టేస్ట్కి అలా తినడం తప్పించి ఏం లేదనమాట. సో ఇంక అట్లా బయటికి వెళ్దాం పదా. గగన్కి స్కూల్ ఉంది కదా, స్నాక్స్ వాడి ఫీజు కట్టాలి కదా. కట్టాలా రేపు? కట్టకపోతే బాగోదు. టైం టు టైం పిల్లల ఫీజులు మాత్రం కట్టాలి. ముందు అసలుకి ఎలా ఉంటుంది అంటే కొంచెం పరుగు అయినట్టు ఉంటుంది పిల్లల ఫీజులు అవన్నీ కట్టకపోతే. సో టైం టు టైం మనం తినకపోయినా పిల్లల ఫీజులు మాత్రం అలా కట్టాలి. సో ఇంకొకటి ఇందాక నాకు కామెంట్ వచ్చింది ఏంటంటే, మీరు రిచ్ కదా అందుకే అన్ని డబ్బులు ఇచ్చి పని మనిషిని పెట్టుకున్నారు అని కామెంట్ వచ్చింది. మనం రిచ్ అంట. ఆ కామెంట్ నాకు నమ్మొచ్చింది. అంటే మెయిన్ పెట్టుకుంటే రిచ్ అయినట్ట. అది అవసరం కోసం పెట్టాము, అనవసరంగా అయితే కాదు. యాక్చువల్లీ నేను చూసుకోవచ్చు పిల్లల్ని, అది పెద్ద ఇదైతే కాదు. బట్ కొన్ని పరిస్థితుల్లో మనకు అందరూ అవైలబుల్గా ఉంటారు కదా. పిల్లల్ని ఎవరి దగ్గరైనా పెట్టి వెళ్ళడానిక అందరికీ పనులు ఉంటాయి ఈ రోజుల్లో, అందరూ చూసుకోవాలని ఏం లేదు. అందుకే ఎవరికి ఇబ్బంది పడకుండా జీవితం అనేది ప్రశాంతంగా గడవడానికి మేము మెయిన్ అయితే పెట్టాం. బేర్ చేసి నిజంగా శాలరీ ఇవ్వడం, అంత శాలరీ ఇవ్వడం నిజంగా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. బట్ తప్పదు కదా. శాలరీ చెప్పమని చాలా మంది శాలరీ చెప్పని చెప్పానా. సో ఇయర్లీకి lakhsలోనే ఉంటుంది వాళ్ళకి శాలరీ. ఇయర్లీ చెప్తున్నాను నేను, మంత్లీ అయితే ఏం చెప్పట్లేదు. ఎన్ని lakhs అనేది ఎప్పుడన్నా ఒకసారి చెప్తానులేండి. ఇప్పుడైతే మనం ఇప్పుడే కదా పెట్టాము మెయిన్ని, అది ఏజెన్సీ నుంచి పెట్టాము. మనమైతే సొంతంగా వెతికి పెట్టలేదు, సొంతంగా వెతకడానికి యాడ్ ఇచ్చాము. బట్ వాళ్ళు ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం, మనకి అర్జెంటుగా కావాలి. ఎప్పుడో వచ్చి ఏం ప్రయోజనం. ఇప్పుడు వరకు నేను గ్లాస్ దించేసే ఉన్నాను. చూడండి పింపుల్స్, 2 పింపుల్స్ వచ్చినా కానీ ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే అసలుకి స్కిన్ మీద. అది కాక స్కిన్ నేనైతే కొంచెం డ్యామేజ్ చేసేసుకున్నాను అండి. ఈ చెక్కులు చూసారా, ఈ చెక్కులన్నీ ఎప్పుడు పోతాయి ఏంటో చూడాలి మరి. ఆ బేకరీలో వద్దు, మనం ఇక్కడే తీసుకుందాం వచ్చేటప్పుడు. బ్రౌనీ తినేసి, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. నాకైతే
భలే ఇష్టం బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా అని అడుగుతున్నాను అనమాట. పొద్దున్నే మేమిద్దరం ఒక ఒప్పందానికి వచ్చాము. ఏంటంటే ఎక్కడికన్నా దేనికన్నా అవసరానికి వెళ్ళాలంటే నేను ఒక్కదాన్నే వెళ్తానని డిసైడ్ అయ్యాను అనమాట. ఈయన తీసుకెళ్తాడు. మళ్ళీ నిజాలు చెప్తే సొల్లనే అంటారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాం అనుకోండి, టైం అయిపోతుంది నీ మీద నాకు కోపం వచ్చేస్తుంది. అంటే ఏంటంటే వెళ్ళిన చోట మనం సాటిస్ఫాక్షన్గా ఉండాలన్నమాట. టైం అయిపోతుందని చెప్పి హడావుడి అయితే అస్సలు పడకూడదండి. నేనైతే అలానే అనుకుంటాను. అమ్మ ఇంకా నీతో మాత్రం నేను రానని చెప్పి చెప్పాను అనమాట. ఆయనకి కూడా అలానే ఇష్టం. ఆయన్ని పిలవకుండా నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. అది కానీ నాకేంటి, ఆయన వదిలిపెడితే నాకు బాగుంటుంది అని చెప్పి నేను అలా అడుగుతాను ఆయన్ని. ఇప్పుడు మనకి క్యాబులు వచ్చాయి, సంథింగ్ ఎంత బాగా రన్నింగ్ చేస్తున్నాడు చూసారా. బాగా అక్కడ జిమ్ ఉంది కదా, కనుక్కుందాము జిమ్లో ప్రైస్ ఎంత మంత్లీ అని. జాయిన్ అవ్వాలి జిమ్లో. సో అది ఇప్పుడు బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తినాలి. ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే వీడియోస్ వచ్చేస్తాయి మనకి దీంట్లో రెండిట్లో కూడా వీడియోస్ వచ్చేస్తాయి బాగా. మీతో పక్కా నేను రోజుకి దాంట్లో ఒక వీడియో, దీంట్లో ఒక వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్లో అయితే 2 వీడియోస్ అయినా కూడా పెట్టడానికైతే నేనైతే ట్రై చేస్తానండి. ఇంకొంతమంది అంటారు ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోలేదు, నేను హడావుడిగా వచ్చేసాను బొట్టు పెట్టుకోలేదు. ఇంకా చాలామంది కొన్ని కామెంట్స్ ఇవన్నీ కూడా పెడతా ఉంటారనమాట. సో అన్నీ అలా ఎలాగో పట్టేస్తారండి. కొన్నిసార్లు ఒక్కొక్కసారి నేను అన్నీ పెట్టుకొని ఉంటాను, అప్పుడు అసలు ఏమి రావు అనమాట. ఒక్కొక్కసారి నేను ఎప్పుడైతే పెట్టుకోనో అప్పుడే నాకు వచ్చేస్తాయి. మేబీ స్లీవ్లెస్ వేసుకున్నాను అనుకోండి, సంథింగ్ స్లీవ్లెస్ వేసేసుకున్నారు, ఇలాగ 2 పిల్లలు ఉన్నారు, ఇలాంటి అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి. ఒక ఫీల్డ్లోకి వెళ్తుంటే సో దానికి తగ్గట్టే మనం ఉండాలన్నమాట. నేను వెళ్తున్న ఫీల్డ్ కూడా అలాంటిదే. సో అలా అని చెప్పి అలాంటివే వేసుకోవాలని కూడా లేదు. సో స్లీవ్లెస్ నాకు చాలా బాగా ఇష్టంగా వేసుకుంటాను. ఫేస్ అంతా ఎలా అయిపోయిందంటే గుంటలుగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో 2-3 డేస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను తిన్న పానీపూరి ఇప్పించట్లేదా? గాలి తీసావుగా అయితే నాకు. పానీపూరికి ఆపుతున్నాడేమో అనుకున్నా, ఇప్పించట్లేదంట నాకు పానీపూరి. ఏంటో చెప్తున్నాడు. అయిపోయింది ఆ కారుది. అది పొద్దున హడావుడిగా గోలగోలు చేసి వెళ్ళావు కదా, నీకు అయిపోయిందా? అదే లాక్ అయిపోయిందా అంటున్నాను నేను. ఓహో. మన టాప్స్ నేను రేపు ప్రశాంతంగా వీడియో చేద్దామని చెప్పి ఇంక ఈరోజు అంతా రెస్ట్ తీసుకున్నా. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన బర్త్డే సెలబ్రేషన్ చేసి ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో చూడండి, మంచి వీడియోస్ అవన్నీ పెట్టడానికే ట్రై చేస్తున్నాను. చూద్దాం. అస్సలు ఈయన సపోర్ట్ చేయడు తెలుసా వీడియోస్ తీయడానికి కూడా. ఎలాగ ముఖం ఇంత ఆన్ పెడతాడు, అది చూసారా, నచ్చదు. సింగిల్ లేడీ కష్టపడుతుంది వీడియోస్ ఎడిటింగ్స్ ఇవన్నీ. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్కి వచ్చింది. మరి సింగిల్ లేడీ కాదా? సింగిల్ లేడీగానేగా తీస్తుంది ఎడిటింగ్స్ వీడియో ఇవన్నీ. అందుకే మెయిన్ పెట్టాము. సో ఊరకనే పెట్టాము కదా మెయిన్ది. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇది వీడియో. ఆ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.